Topic is algorithm. An algorithm means it is a well defined computational procedure, means it is a step by step procedure and it includes all the steps for using the computation process, and it takes some values or set of values as input and produces some values or set of values or యాజ్ అవుట్పుట్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక అల్గోరిథంని డెవలప్ చేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్కి కానీ మల్టిప్లికేషన్కి కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రాస్తున్నాం అనుకోండి. సో ఆ ప్రోగ్రామ్ అనేది ఏ స్టెప్ అంటే డిక్లరేషన్ తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇన్పుట్ అవుట్పుట్ స్టెప్ రాస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి లాజిక్ రాస్తున్నాం, అంటే ఎడిషన్కి అయితే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తాము. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ అంటే ఎడిషన్ అయితే ఎడిషన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్. సో ఆ వాల్యూని మనం అవుట్పుట్ లాగా జనరేట్ చేయడానికి మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని రాస్తాం కదా. సో డిక్లరేషన్ అనేది ప్లస్ మనకి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, లాజిక్, నెక్స్ట్ మళ్ళీ అవుట్పుట్ స్టేట్మెంట్స్, ఇదంతా మనకు ఒక ప్రీ డిఫైన్డ్ ఆర్డర్ అనమాట మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలంటే. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఎలా రాస్తాము, బేస్డ్ ఆన్ అల్గోరిథం రాస్తాం. అంటే ప్రోగ్రామ్ మనం ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ని చేయాలి అంటే దానికి ఒక ప్రీ డిఫైన్డ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి అల్గోరిథం స్పెసిఫై చేస్తుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనకి ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్కి సంబంధించి డీటెయిల్డ్ లాజిక్ అనేది మనం ఇక్కడ అల్గోరిథంలో ఇంక్లూడ్ చేసుకుంటాం. ప్లస్ మనకి ఓన్లీ లాజిక్ ఆర్ ప్రొసీజర్ ఉండగానే సరిపోదు కదా, దానికి మనం ఇవ్వాలి కొన్ని వాల్యూస్ని ఇన్పుట్ లాగా ఇవ్వాలి. నెక్స్ట్ ప్రాసెస్ జరిగి మనకు ఒక అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వాలి. అంటే మనం ఏ వాల్యూస్ని అడిషన్ చేయాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, ఏకి 3 ఇస్తున్నాం, బీకి 2 ఇస్తున్నాం. మనం ఈ 3, 2 అనేవి మనం ఏంటి, మనకి ఇన్పుట్ వాల్యూస్. నెక్స్ట్ ఏమవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 5 అని డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకు అవుట్పుట్ వాల్యూ అనమాట. సో ఎనీ అల్గోరిథం కొన్ని వాల్యూస్ని ఇన్పుట్ లాగా తీసుకొని కొన్ని వాల్యూస్ని మనకి అవుట్పుట్ లాగా జనరేట్ చేస్తుంది. ఇదనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా, సి కానీ జావా కానీ C++ కానీ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా మనం ఏదైనా ఒక ప్రొసీజర్ని కంప్లీట్ చేయాలి అంటే దానికి బేస్డ్ ఆన్ అల్గోరిథం అనేది డెవలప్ చేయాలి. సో ఈ అల్గోరిథం అనేది కొన్ని వాల్యూస్ని ఇన్పుట్ లాగా యాక్సెస్ చేసుకొని మనకి ప్రాసెసింగ్ చేసి కొన్ని స్పెసిఫైడ్ వాల్యూస్ని అవుట్పుట్ లాగా జనరేట్ చేస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ అవుట్పుట్ మనం మనకు కావాల్సిన అవుట్కమ్ని మనం రాసుకుంటాం అనమాట. సో ఇది మనకి బేసిక్గా వాట్ ఈజ్ అల్గోరిథం. నెక్స్ట్ వచ్చేసి అల్గోరిథం ప్రాపర్టీస్. సో అల్గోరిథం ప్రాపర్టీస్లో ఏంటి అంటే, అసలు మనకు పర్టికులర్ అల్గోరిథం అనేది ప్రాపర్గా వర్కౌట్ అయ్యి మనకి ఇన్పుట్ ఇచ్చి కొన్ని అవుట్పుట్స్ అనేది జనరేట్ చేయాలి అంటే అసలు ఆ అల్గోరిథంకి ఏ ప్రాపర్టీస్ ఉండాలో సో అవన్నీ ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తుంది. సో అందులో మనకి ప్రాపర్టీస్ వచ్చేసి ఇన్పుట్, అవుట్పుట్, డెఫినెట్నెస్, ఫైనెట్నెస్, ఎఫెక్టివ్నెస్. సో ఇవి 5 వచ్చేసి మనకి బేసిక్ ప్రాపర్టీస్ ఫర్ అన్ అల్గోరిథం అనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్. సో మనకి ఎవ్రీ అల్గోరిథంకి ఇన్పుట్ వాల్యూ అనేది ఇస్తున్నామని చెప్పాం కదా. సో ఆ ఇన్పుట్ వాల్యూ అనేది ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వచ్చు. మనం 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎడిషన్కి తీసుకున్నాం అనుకోండి, 2 నెంబర్స్ ఇన్పుట్ ఇచ్చాం. లేదు మీరు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేస్తున్నారనుకోండి, బేస్డ్ ఆన్ అవర్ మ్యాట్రిక్స్ మనకి ఆ మ్యాట్రిక్స్ సైజ్ని బేస్ చేసుకొని మనకి నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి. అంటే మనకి 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటే 4 వాల్యూస్ ఇవ్వాలి, 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే 9 వాల్యూస్ ఇవ్వాలి. సో ఇలా మనకి బేస్డ్ ఆన్ అవర్ అల్గోరిథం మనకి ఇన్పుట్ వాల్యూస్ రిక్వైర్మెంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలా మనకి ఎవ్రీ అల్గోరిథంకి మనకి ఇన్పుట్ అనేది నెసెసరీ అనమాట. సో ఇన్పుట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అది మనకి ప్రీ డిఫైన్డ్ అవ్వచ్చు, ఎట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్ అవ్వచ్చు. ఓకేనా. సో ద ఇన్పుట్ ఆఫ్ 0 ఆర్ మోర్ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ షల్ బి గివెన్ టు ది అల్గోరిథం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి అవుట్పుట్. మనం ఒక అల్గోరిథంకి ఇన్పుట్ ఇచ్చాము అంటే అది కంపల్సరీ కంప్యూటేషనల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక స్పెసిఫైడ్ అవుట్పుట్ని జనరేట్ చేయాలి కదా. సో దానికోసం అవుట్పుట్ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డిఫైనెట్నెస్లో ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తున్నామో, ఏదైతే ప్రొసీజర్ని, ఏదైతే లాజిక్ని మనకి ఆ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకుంటున్నామో ఆ లాజిక్ అనేది ప్రాపర్గా ఉంటేనే మనకి ప్రాపర్గా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడ మనకి అల్గోరిథంలో మనం స్పెసిఫై చేసే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అదే ఇదర్ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేదంటే మనం ఇచ్చే దానికి క్యాలిక్యులేషన్ పర్పస్ ఇంక్లూడ్ చేసుకునే, అంటే ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం కదా, ఈ లాజిక్ అవ్వచ్చు, ఏదైతే ఉందో అది కంపల్సరీ క్లియర్గా ఉండాలి. ప్లస్ అంబిగ్యూయస్ మీన్స్ ఎర్రర్ ఫ్రీ అనమాట. అందులో ఎర్రర్స్ ఏవి లేకుండా ఉండాలి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి ఇచ్చిన ఎర్రరే వస్తుంది, లేదు
ఏ బ్రాకెట్లో మళ్ళీ బి ఇచ్చినా ఎర్రరే వస్తుంది. సో ఎందుకంటే ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ది అల్గోరిథం అనమాట. సో ఇక్కడ మనకి డెఫినెట్నెస్లో ఏంటి అంటే మనం ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి క్లియర్గా ఉండాలి, ప్లస్ ఎర్రర్ ఫ్రీగా ఉండాలి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనైట్నెస్ అంటే ఏంటి అంటే మనకి ప్రతి అల్గోరిథం వచ్చేసి ఏదైనా ఒక నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దగ్గర మనకి క్లోజ్ అవ్వాలి కదా. అంటే మనకి ఎడిషన్కి మీరు ఒక అల్గోరిథంని డెవలప్ చేస్తున్నారనుకోండి, ఓపెన్ బ్రేస్ దగ్గర మీకు స్టార్ట్ అవుతుంది మనకి ఆ పర్టికులర్ అల్గోరిథము. మళ్ళీ ఏదైనా ఒక సర్టెన్ ప్రాసెస్ దగ్గర కంపల్సరీ క్లోజ్ అవ్వాలి కదా. క్లోజ్ అయిన తర్వాతనే కదా మనకి అది అవుట్పుట్ని జనరేట్ చేసేది. సో ఇక్కడ మనకి ఏంటి, ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ మాత్రమే మనకి ఇక్కడ అల్గోరిథంలో ఇంక్లూడ్ అవుతున్నాయి కదా. సో దీన్ని ఫైనైట్నెస్ అంటాం. ఇక్కడ మనకి అల్గోరిథం అనేది యూజ్డ్ ఫర్ ఎనీ లాంగ్వేజ్, మనకి ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా కూడా సి అవ్వచ్చు, C++ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, సమ్ అదర్ లాంగ్వేజెస్ ఏదైనా తీసుకున్నారనుకోండి, కంపల్సరీ ప్రోగ్రామ్ అనేది సర్టైన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత క్లోజ్ అవ్వాలి కదా. సో ఆ సర్టైన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏవైతే యూజ్ చేసుకుంటామో ఆ సర్టైన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ని ఇక్కడ ఫైనైట్నెస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్నెస్లో ఏంటి అంటే ఈచ్ స్టెప్ ఆఫ్ అల్గోరిథం మస్ట్ బీ సచ్ దట్ ఇట్ క్యాన్ బీ డన్ ఇన్ ఏ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఆపరేషన్స్ మస్ట్ బీ ఎఫెక్టివ్. సో ఇక్కడ మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ని మనం అల్గోరిథంలో యూస్ చేసుకుంటున్నామో, సో అల్గోరిథమ్స్ అన్నీ కూడా మనకి ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైంలో మనకి కంపల్సరీ పర్టికులర్ కంపైలింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అవ్వచ్చు, అది ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. అంటే విత్ ఇన్ ద టైంలో మనకి ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇచ్చే ఆపరేషన్స్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్గా ఉండాలి. సో దాని పర్పస్ ఇక్కడ ఎఫెక్టివ్నెస్ అనేది యూజ్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ దీస్ 5 ప్రాపర్టీస్ మనకి అల్గోరిథమ్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఓకేనా. సో ఇది మనకి బేసిక్ వాట్ ఈజ్ అల్గోరిథం అండ్ వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ యూజ్డ్ ఫర్ ది అల్గోరిథం అంటే మనకి ఈ స్టెప్స్ రాయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అల్గోరిథం స్పెసిఫికేషన్స్ మీన్స్ మనకి ఏదైనా ఒక అల్గోరిథం రాస్తాము అన్నాం. అల్గోరిథం రాసినప్పుడు ఎలా రాస్తాము, అల్గోరిథం మనకి ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే మీకు ఇది ఈజీగా అవుతుంది కాబట్టి అర్థమవుతుంది కాబట్టి ఇలా జస్ట్ ఇలా చూపిస్తున్నాను. మనకి ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్కి మీరు ఏ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్నా కూడా మీరు అల్గోరిథంని డెవలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్గోరిథం, నెక్స్ట్ వచ్చేసి అల్గోరిథం నేమ్, నెక్స్ట్ స్పేస్ అల్గోరిథం నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను రాసేది వచ్చేసి ఎడిషన్కి అల్గోరిథం రాస్తున్నాం కాబట్టి అల్గోరిథం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఓపెన్ ట్రీస్. సో నేను బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎడిషన్ పర్ఫామ్ చేయాలి అంటే సింగిల్ స్టేట్మెంట్తో నేను పర్టికులర్ అల్గోరిథంని నేను కంప్లీట్ చేసుకోలేను కదా. కొన్ని గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని నేను ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అందుకనే కంపల్సరీ ఇక్కడ నేను ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బ్రేస్ అనేది ఓపెన్ అయింది అంటే కంపల్సరీ సర్టైన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత ఏమవ్వాలి, ఆ పర్టికులర్ అల్గోరిథం అనేది ఫైనైట్నెస్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి కొన్ని సర్టైన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత కంపల్సరీ అల్గోరిథం అనేది క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి అడిషన్కి నేను అల్గోరిథం రాస్తున్నాను. సో అడిషన్కి అల్గోరిథం రాస్తున్నప్పుడు నేనేం చేయాలి, ఏ ఎలిమెంట్స్ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను, ఏ వేరియబుల్స్ని యాడ్ చేయాలి అనుకుంటున్నానో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లేర్ చేయాలి కదా. సో A, B. సో డిక్లరేషన్లో కంపల్సరీ సపరేషన్ కోసం కామా యూస్ చేస్తాం, ఎందుకంటే ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ అనేది క్లోజ్ అయింది అనేది స్పెసిఫై చేయడానికి ఇక్కడ మనకి సెమికోలన్ స్టెప్స్ యూస్ చేస్తాం. మీకు ఇవన్నీ ఆల్రెడీ లోన్ స్టెప్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ printf ఎంటర్ A, B వాల్యూస్. ఇది కూడా మనకి ఈ స్టేట్మెంట్ క్లోజ్ అయింది అని ఇండికేట్ చేయడానికి సెమీకోలన్. స్కాన్ఎఫ్ ఇక్కడ మనం రీడ్ చేసే వాల్యూస్ వచ్చేసి A and B కాబట్టి %d ఇన్పుట్ ఇంటీజర్ వాల్యూస్కి D యూస్ చేస్తాం కాబట్టి %A&B. నెక్స్ట్ మనకి రిజల్ట్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి, యాక్చువల్గా C = A+B. C అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేయలేదు కదా, మీకు కావాలంటే ఇక్కడే డిక్లేర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇక్కడ రాసుకోవచ్చు డైరెక్ట్ int C = A+B. ఓకే.
ఈ స్టేట్మెంట్ క్లోజింగ్ కోసం ఇది యూజ్ చేసాము. నెక్స్ట్ printf c value సో ఇది ఫైనైట్నెస్. ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ స్టెప్స్ అనమాట. సో ఇప్పుడు అల్గోరిథం స్పెసిఫికేషన్స్లో ఏంటి అంటే మనకి అల్గోరిథం స్పెసిఫికేషన్స్లో అసలు మనం అల్గోరిథం అనేది డెవలప్ చేస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, కమెంట్ లైన్ పర్పస్ ఇక్కడ డబల్ స్లాష్ కానీ స్లాష్ ఆస్ట్రిక్ కానీ యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి కమెంట్ లైన్ అనేది ఎందుకు యూస్ చేస్తాము, ఇక్కడ నేను రాసింది దేనికి, అల్గోరిథం ఫర్ ఎడిషన్ పర్పస్ కదా. సో హెడ్డింగ్ టైప్ అనమాట, అల్గోరిథం ఫర్ ఎడిషన్. అలానే ఇక్కడ ఇది మనకి చూడగానే అసలు ఇది ఏంటి అనేది తెలియడానికి ఇక్కడ కూడా మీరు ఇట్లా రాసుకోవచ్చు, వేరియబుల్స్ డిక్లరేషన్ అనైనా రాసుకోవచ్చు మీకు స్పేస్ ఉంటే. సో ఇలా మనకి ఏదైనా ఒక కమెంట్ లైన్స్ కానీ అల్గోరిథంకి హెడ్డింగ్కి కానీ స్పెసిఫై చేయాలి అంటే ఫస్ట్ అల్గోరిథం స్పెసిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే డబల్ స్లాష్ కానీ స్లాష్ ఆస్ట్రిక్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ ది మ్యాచింగ్ బ్రేసెస్. అంతే కదా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసాం అల్గోరిథం ఫర్ ఎడిషన్లో. ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ అంటే 5 నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూజ్ చేసాం. సో ఇక్కడ దీని ఒక బ్లాక్ అంటాం కదా. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎండెడ్ విత్ ఇన్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్. ఓకే. నెక్స్ట్ ఏ కాంపౌండ్ స్టేట్మెంట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ బ్లాక్. కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే ఇది కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కంబైన్, అంటే ఇప్పుడు సింగిల్ లైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి అన్నీ ఇన్స్ట్రక్షన్స్ అవుతాయి. ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్. వీటన్నిటిని కంబైన్ చేసి ఏమంటాము అంటే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటాం. కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ కాంపౌండ్ స్టేట్మెంట్స్ని మనం ఏమంటచ్చు, బ్లాక్ అనొచ్చు, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ క్లోజింగ్ బ్రేసెస్ ఇలా వస్తే దీని ఒక బ్లాక్ అంటాం. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ సపరేటెడ్ బై సెమికోలన్. అంతే కదా. ఇక్కడ చూడండి ఇంటి ఏ కామా బీకి సెమికోలన్ ఇచ్చాము, ప్రింట్ఎఫ్లో ఇక్కడ కూడా సెమికోలన్ ఇచ్చాము. అంటే ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడితో క్లోజ్ అవుతుంది అని, ఇక్కడితో మనకి ఇన్స్ట్రక్షన్ అనేది క్లోజ్ అవుతుంది అని మీనింగ్ అనమాట. సో అలా మనకి ఇన్స్ట్రక్షన్స్కి సపరేషన్ పర్పస్ ఇక్కడ సెమికోలన్స్ యూజ్ చేసుకున్నాం. సో ఇవి మనకి ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ సపరేటెడ్ బై సెమికోలన్. నెక్స్ట్ an ఐడెంటిఫైయర్ బిగిన్స్ విత్ లెటర్. సో ఇక్కడ చూడండి ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఇక్కడ మనం యూజ్ చేసుకున్న వేరియబుల్సే కదా. సో వేరియబుల్స్ అనేది ఏ తీసుకున్నాము, బి తీసుకున్నాము. సో ఇవి ఏంటి, ఒక లెటర్తోనే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఆల్ఫాబెటికల్ లెటర్తోనే స్టార్ట్ అవుతున్నాయి. అదైతే మీరు క్యాపిటల్ ఏ తీసుకోండి, స్మాల్ ఏ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. ఓకేనా. ఇక్కడ మనకి నంబర్స్ మాత్రం తీసుకోలేం. కాకపోతే ఆఫ్టర్ ఆల్ఫాబెట్ మనం నంబర్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే A1, A12, A13 ఇలా రాసుకోవచ్చు. కాకపోతే 1A, 2A ఇలా వేరియబుల్స్ నేమ్స్ని మనం డిక్లేర్ చేయలేము. ఎందుకంటే వీటిని ఐడెంటిఫైయర్స్ అనొచ్చు, వీటిని వేరియబుల్స్ అనొచ్చు. ఐడెంటిఫైయర్ బిగిన్స్ విత్ ఏ లెటర్ అనమాట. వేరియబుల్ 1, వేరియబుల్ 2 అండ్ సో ఆన్ ఇలా మనం ఎన్నైనా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆఫ్ వాల్యూస్ టు వేరియబుల్స్ ఈజ్ డన్ యూజింగ్ సెమికోలన్ ఈక్వల్ టు ఆర్ అసైన్మెంట్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనం ఇది ప్రోగ్రామింగ్లో అయితే ఇలా రాసేస్తాం. అదే మనం దీన్ని అల్గోరిథమ్స్లో చూపించాలి అంటే C:= A+B అని రాస్తాం. దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. లేదు C:A+B అని రాయొచ్చు. సో ఈ A+B వాల్యూని Cకి అసైన్ చేస్తున్నట్టు దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఇదనమాట ఆ స్టెప్. అండ్ అసైన్మెంట్ ఆఫ్ వాల్యూస్ టు వేరియబుల్స్ ఈజ్ డన్ యూజింగ్ : ఈక్వల్ టు ఆర్ arrow symbol
అసైన్మెంట్ ఆపరేటర్స్. వీటినే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. దేర్ ఆర్ 2 బూలియన్ వాల్యూస్ ట్రూ అండ్ ఫాల్స్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నార్మల్గా మనకి ఏదైనా ప్రోగ్రామింగ్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. వీటినే బూలియన్ వాల్యూస్ అంటాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. మీకు ఆల్రెడీ నోన్ వాల్యూస్. ఇవన్నీ కూడా అల్గోరిథం స్పెసిఫికేషన్స్ కూడా మోస్ట్లీ మీకు అన్నీ తెలిసిన స్టెప్సే. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అల్గోరిథమ్స్లో యూజ్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇవన్నీ మనకి లాజికల్ ఆపరేటర్స్ మీకు తెలిసినవి. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే మీకు గుర్తున్నవి ఏవైనా రాయొచ్చు. ఫర్ లూప్ రాయొచ్చు, ఫర్ లూప్, వైల్ లూపు, డూ వైల్, గో టు, అంటిల్, ఇవన్నీ రాసుకోవచ్చు. సో ఏం లేదు, జస్ట్ దానికి ఒక సింటాక్స్ని స్పెసిఫై చేస్తాం. సో మనకి లూపింగ్ అనగానే ఫస్ట్ వచ్చేది ఏంటి? ఫర్ లూప్ అని తీసుకుంటాం కదా. సో ఫర్ లూపే మనం తీసుకున్నారనుకోండి. ఫర్ లూప్లో ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియలైజేషన్, అంటే ఇంట్ ఐ అని ఇస్తాం కదా, ఇనీషియలైజేషన్. నెక్స్ట్ కండిషన్, ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్ అని యూజ్ చేస్తాం కదా, అది కండిషన్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఐ ప్లస్ ప్లస్ ఆర్ ఐ మైనస్ మైనస్ అని ఇచ్చుకుంటాం కదా. సో ఇది మనకి ఫర్ లూప్కి సింటాక్స్ అనమాట. ఇందులో మనకి కావాల్సిన లాజిక్ని రాసుకుంటాం, వాటిని స్టేట్మెంట్స్ అన్నాం. హియర్ వాల్యూ 1 and value n steps are arithmetic expressions. A variable of type integers or real or numeric constant is simple form of an arithmetic expression. The cause step is optional and taken as +1 or of ఇట్ డస్ నాట్ అక్కర్. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ మనకి ఏంటంటే లూపింగ్ దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఇనీషియలైజేషన్లో మనం ఏ టైప్ ఆఫ్ ఇనీషియలైజేషన్ అయినా చేసుకోవచ్చు. అంటే ఇంటీజర్ అయినా చేసుకోవచ్చు, రియల్ వాల్యూస్ అయినా. అంటే ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్ కానీ, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్ చేసైనా ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఇనీషియలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ ఇనీషియలైజేషన్ మనకి బేస్డ్ ఆన్ కండిషనే మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్ వచ్చేసి వైల్ లూప్ కండిషన్. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది మనకి వైల్ లూప్ అనమాట. యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ద స్టేట్మెంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ ద లూప్ ఈజ్ ఎగ్జిటెడ్. The values of condition is evaluated at the beginning of the loop. అంతే కదా. ఇప్పుడు మనకి వైల్ లూప్లో కండిషన్ అనేది ట్రూ అయితే ఆటోమేటిక్గా స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అంటే ఆటోమేటిక్గా మనకి కండిషన్ నుంచి కంట్రోల్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రిపీట్ అంటిల్. ఇది ఈక్వల్ టు డూ వైల్ లూప్ అనమాట. ఇక్కడ చూడండి, రిపీట్ స్టేట్మెంట్ 1 to స్టేట్మెంట్ n అంటిల్ కండిషన్ మీన్స్ అంటిల్ కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నార్మల్ వైల్ లూప్కి అండ్ రిపీట్ అంటిల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వైల్ లూప్లో మనకి కండిషన్ అనేది ట్రూ అయితేనే లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది వన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. రిపీట్ అంటిల్లో ఏంటి అంటే ఆఫ్టర్ మనకి స్టేట్మెంట్స్ చెక్కింగ్ తర్వాత కండిషన్ వస్తుంది. కాబట్టి కండిషన్ అనేది ట్రూ అయినా ఫాల్స్ అయినా కూడా స్టేట్మెంట్స్ అనేవి వన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ కేస్. వీటిని కేస్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనా. ఇందులో మనకి అదర్ కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇవన్నీ రాయొచ్చు. ఇఫ్ కానీ, ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో ఇప్పుడు ఇఫ్లో ఏంటి, కండిషన్ అనేది ట్రూ అయితే మనకి స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ ఎల్స్లో ఏంటి, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. తెలుసు కదా. ఇఫ్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ నార్మల్ ఇఫ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వరకే. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే కంట్రోల్ అనేది ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఉన్న స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్నది ఇఫ్ ఎల్స్ కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనేమో స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితేనేమో ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మళ్ళీ నెక్స్ట్ వచ్చారనుకోండి, ఇఫ్
ఎల్స్ ఇఫ్ అంటే ఇక్కడ కూడా ఒక కండిషన్ చెకింగ్ ఉంటుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయిందంటే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కంట్రోల్ అనేది డైరెక్ట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి స్పెషల్ కేసు వచ్చేసి స్విచ్ కేస్ అనమాట. దీన్నే కేస్ స్టేట్మెంట్స్ అంటాము. కేసు కండిషన్ 1 స్టేట్మెంట్ ఇలా రాస్తాం. దీని స్టేట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ మనకి కండిషన్ 1 చెక్ చేస్తుంది, ట్రూ అయితే స్టేట్మెంట్ 2, లేదంటే కండిషన్ 2 చెక్ చేస్తుంది, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అలా మనకి n కండిషన్స్ ఉంటాయి. ఇందులో ఏది ట్రూ కాలేదు అంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ ఒకటి వచ్చింది ఇక్కడ. సో ఈ కండిషన్స్ ఏవి ట్రూ అవ్వలేదు, అన్నీ ఫాల్స్ అయిపోయాయి అంటే అప్పుడు ఈ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అందులో ఉన్న కంటెంట్స్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే అల్గోరిథం స్పెసిఫికేషన్స్. మీన్స్ మనం ఒక అల్గోరిథం అనేది రాయాలి అంటే అక్కడ మనకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్గోరిథంకి హెడింగ్ పెట్టాలి, నెక్స్ట్ అల్గోరిథం స్పేస్ అల్గోరిథం నేమ్ ఇవ్వాలి, నెక్స్ట్ అక్కడ మనకి అల్గోరిథంలో కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి అంటే దానికి క్లోజింగ్ అండ్ ఓపెన్ బ్రేస్ కావాలి. ఇన్ కేస్ మనం అల్గోరిథంలో మనకి వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామంటే వేరియబుల్ నేమ్ అనేది కంపల్సరీ ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మనకు అక్కడ ఏదైనా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే రిలేషనల్ ఆపరేటర్స్ కానీ, లేదంటే బూలియన్ ఆపరేటర్స్ కానీ, లేదంటే లాజికల్ ఆపరేటర్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వాటన్నిటినీ కూడా మనకి ఇక్కడ అల్గోరిథం స్పెసిఫికేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇవి కాకుండా మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ కాకుండా లూపింగ్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఏ టైప్ ఆఫ్ లూప్నైనా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవే ఇచ్చారు కదా, ఇవే యూస్ చేసుకోవాలని లేదు. ఇంకా అదర్ గో టు ఇవన్నీ ఉంటాయి. ఆ లూపింగ్స్ ఏవైనా కూడా మనం అల్గోరిథమ్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము అంతే. మనకి వెల్ నోన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఇచ్చాము, రిపీట్ అండ్ అంటిల్ ఇచ్చాము. సో ఈ పర్టికులర్ లూపింగ్ స్టేట్మెంట్స్తో పాటు కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి ఇచ్చాము ఇక్కడ, ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్ కేసెస్. సో ఇలా మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్తో మనకు కావాల్సిన అల్గోరిథమ్స్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి అల్గోరిథం స్పెసిఫికేషన్స్. ఓకేనా. ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాల్ చేయండి, లేదంటే మీకు ఆల్రెడీ నోట్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి.